చేసిన కంప్లైంట్తో ఒక్కసారిగా ఆ ఇల్లు గందరగోళంగా మారిపోయింది. అసలు జోష్న చేసింది తప్పా ఒప్పా అనే ప్రశ్న అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూ ఉంటుంది. తాత అయితే సూరజ్ చెప్పిన మాటలు విని లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ అయితే సూరజ్ చెప్పింది నిజమే అని కన్ఫర్మ్ చేసేస్తాడు. దాంతో ఇక జోష్న ఎటు తిరిగినా చిక్కుకుపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకే అర్థమవుతుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే తాత అయితే సూరజ్ వంక చాలా సీరియస్గా చూస్తూ, బాబు నువ్వు చెప్పింది అంతా విన్నాను, నీకు జరిగిన నష్టం నిజంగా అన్యాయమే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే జోష్న ఒక్కసారిగా తాత అని అంటుంది. తాత జోష్న వంక తిరిగి చూసి, నువ్వు ఆగు, ముందు ఈయన మాట్లాడిన అన్నీ చెప్పి సూరజ్ వంక తిరిగి, బాబు నీకు జరిగిన నష్టం ఎంత అంటావు అని అడుగుతాడు. అనగానే సూరజ్ అయితే, సార్ నా స్టాల్ పూర్తిగా పోయింది, అందులో పెట్టిన పెట్టుబడి దాదాపు 50,000 అవుతుంది. అంతేకాదు రోజు వచ్చే ఆదాయం కూడా ఆగిపోయింది. అది కలిపితే నాకు జరిగిన నష్టం 1,00,000కి పైనే అవుతుంది అని చెప్పేసి అంటాడు. దాంతో ఇక తాత అయితే సరే అని చెప్పేసి జోష్న వంక తిరుగుతాడు. జోష్న అయితే తాత వంక నేరుగా చూసి, తాత నేను చేసింది తప్పు అని నాకు తెలుసు, కానీ ఆ రోజు జరిగింది అర్థం చేసుకోండి అని అంటుంది. ఏం జరిగింది జోష్న అని తాత అడిగేసరికి, ఆ రోజు వీడు నన్ను పబ్లిక్లో అవమానపరిచాడు తాత అని అంటుంది. నిన్ను అవమానపరిచాడా లేదా నువ్వు వీడిని అవమానపరిచావా అనేదే అసలు ప్రశ్న అని చెప్పేసి తాత అంటాడు. ఆ మాటలకి జోష్న ఏం మాట్లాడలేకపోతుంది. కార్తీక్ అయితే అక్కడే నిలబడి జోష్న వంక చూస్తూ ఉంటాడు. దీప అయితే ఇదంతా చూస్తూ మనసులో ఏదో అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు సూరజ్ అయితే, సార్ నేను వీళ్ళని అవమానపరచడానికి రాలేదు, నాకు న్యాయం కావాలి అంతే అని చెప్పేసి అంటాడు. దాంతో తాత అయితే సూరజ్ వంక చూసి, నీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది బాబు అని చెప్పేసి ఇక జోష్న వంక తిరిగి, జోష్న నువ్వు చేసిన తప్పుకి నువ్వే సమాధానం చెప్పాలి. ఈ ఇంట్లో పెరిగిన పిల్లవి కాబట్టి నీకు అన్ని సదుపాయాలు ఉన్నాయి అని అర్థం కాదు. బయట మనుషులకి కూడా వాళ్ళ బతుకు ఉంటుంది, వాళ్ళ కష్టం ఉంటుంది అని చెప్పి అర్థమవుతుందా అని అడిగేసరికి జోష్న అయితే తల వంచుకొని నిలబడుతుంది. అసలు జోష్న తాత మాటలకి తల వంచుకుంటుందా లేదా, మళ్ళీ తన పొగరు చూపిస్తుందా అనేది చూడాలి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే జోష్న అయితే తల వంచుకొని నిలబడినా ఆమె మనసులో మాత్రం ఏదో రగులుతూనే ఉంటుంది. అసలు సూరజ్ ఇక్కడికి వచ్చి తాత ముందు ఇలా మాట్లాడడం జోష్నకి చాలా అవమానంగా అనిపిస్తుంది. కానీ తాత ముందు నోరు తెరవలేకపోతుంది. అదే టైంలో కార్తీక్ అయితే జోష్న వంక చూస్తూ ఏదో చెప్పాలని అనుకుంటూ ఆగిపోతాడు. దీప అయితే మనసులో ఇదంతా ఎటుదారి తీస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు తాత అయితే సూరజ్ వంక తిరిగి, బాబు నువ్వు కొంచెం బయట కూర్చో, నేను జోష్నతో మాట్లాడతాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు సూరజ్ సరే సార్ అని చెప్పేసి బయటకు వెళ్తాడు. వెళ్ళిన తరువాత తాత అయితే జోష్న దగ్గరికి వచ్చి కూర్చొని, జోష్న చూడు, నేను తిట్టడానికి పిలవలేదు, అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అని అంటాడు. దాంతో జోష్న తాతతో, ఆ రోజు జరిగింది ఏంటంటే, నేను మార్కెట్ రోడ్లో వెళ్తుంటే వీడు నన్ను చూసి అవమానకరంగా మాట్లాడాడు అని అంటుంది. ఏమని మాట్లాడాడు అని తాత అడిగేసరికి జోష్న అయితే, అది తాత మాజీ మిస్ హైదరాబాద్ అని అందరి ముందు పిలిచాడు అని చెప్పేసి అంటుంది. అదే కదా నీ పేరు అంటాడు తాత. తాత అది నా పేరు కాదు, అది ఒక టైటిల్, దాన్ని అలా పబ్లిక్లో అందరి ముందు పిలవడం నాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పేసి అంటుంది జోష్న. బాధ అనిపించింది సరే, కానీ దానివల్ల
వాడి జీవనాధారాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు కదా అని తాత అడిగేసరికి జోష్న మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. ఇక ఈలోపు కార్తీక్ అయితే తాత ఒక్క నిమిషం అని చెప్పేసి అంటాడు. ఏంట్రా అని తాత అడిగేసరికి, తాత జోష్న చేసింది తప్పే కానీ సూరజ్ కూడా ఆ రోజు తప్పు చేశాడు. ఆ రోజు జరిగింది పూర్తిగా తెలియకుండా మనం ఒక్కరినే తప్పు పట్టడం సరికాదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే జోష్న కార్తీక్ వంక ఒక్కసారిగా చూస్తుంది. అసలు కార్తీక్ తన వైపు మాట్లాడతాడని జోష్న అనుకోలేదు. కానీ తాత అయితే కార్తీక్ వంక చూసి, కార్తీక్ తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయటం నా దగ్గర చెల్లదు. జోష్న చేసింది తప్పు అని నీకు తెలుసు కాబట్టే నువ్వు ఇందాక నిజమే అని చెప్పావు. ఇప్పుడు మళ్ళీ జోష్నకి సపోర్ట్ చేయటం దేనికి అని చెప్పేసి అంటాడు. అనగానే కార్తీక్ తాత మాటలకి ఏం సమాధానం చెప్పలేకపోతాడు. ఇక ఇదంతా చూస్తున్న దీప అయితే, తాత ఒక్క నిమిషం నేను ఏదో చెప్పాలి అని అంటుంది. ఏంటమ్మా అని తాత అడిగేసరికి, తాత మీరు చెప్పింది నిజమే, జోష్న చేసింది తప్పే కానీ ఈ విషయాన్ని ఇలా బయట మనుషుల ముందు తేల్చుకోవటం కంటే మనమే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటుంది. దాంతో తాత అయితే దీపవంక చూసి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ బయట మనిషి న్యాయం కోసం వచ్చినప్పుడు ఇంట్లో తేల్చుకుందామని చెప్పడం కూడా సరికాదమ్మా అని చెప్పేసి అంటాడు. అసలు తాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది అందరికీ అర్థం కావట్లేదు. జోష్న మనసులో భయం మొదలైంది. కార్తీక్ మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. సూరజ్ బయట కూర్చొని తాత ఏం చెప్తాడో అని చూస్తున్నాడు. ఇక తాత అయితే లేచి నిలబడి సూరజ్ని లోపలికి పిలుస్తాడు. సూరజ్ అయితే లోపలికి వచ్చి సార్ అని నిలబడతాడు. తాత అయితే సూరజ్ వంక చూసి, బాబు నువ్వు చేసిన పని చాలా ధైర్యంగా ఉంది. న్యాయం కోసం ఈ ఇంటికి నేరుగా రావడం చాలామంది చేయలేరు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే సూరజ్ అయితే, సార్ న్యాయం దొరుకుతుందని నమ్మకం ఉంది కాబట్టే వచ్చాను అని అంటాడు. దాంతో తాత జోష్న వంక తిరిగి, జోష్న నువ్వు చేసింది తప్పు అని నీకు తెలుసు. ఆ తప్పుకి నువ్వే సమాధానం చెప్పాలి. ఈ ఇంట్లో పెరిగావు కాబట్టి నీకు అన్నీ దొరుకుతాయి అని అర్థం కావట్లేదు. బయట మనిషి కష్టపడి సంపాదించుకున్న జీవనాధారాన్ని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం అని అంటాడు. అప్పుడు జోష్న తాత మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ ఆమె మనసులో ఇంకా ఏదో తెలియని బాధ ఉంటుంది. ఇక అప్పుడు జోష్న అయితే, సరే తాత నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటున్నాను, కానీ వీడు ఆ రోజు నన్ను పబ్లిక్లో అవమానించాడు, దానికి ఇతను సమాధానం చెప్పాలి కదా అని అంటుంది. దాంతో తాత అయితే జోష్న వంక చూసి, జోష్న మాటలతో జరిగిన అవమానానికి మాటలతోనే సమాధానం చెప్పాలి, వాడి జీవనాధారాన్ని నాశనం చేయడం ద్వారా కాదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలకి జోష్న ఏం మాట్లాడలేకపోతుంది. ఇక ఈలోపు కార్తీక్ అయితే సూరజ్ దగ్గరికి వచ్చి, సూరజ్ ఆ రోజు నువ్వు జోష్నతో మాట్లాడిన విధానం కూడా సరైంది కాదు. జోష్న తప్పు చేసింది, నువ్వు కూడా తప్పు చేశావు. ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకోవడమే సరైన పరిష్కారం అని చెప్పేసి అంటాడు. అనగానే సూరజ్ అయితే కార్తీక్ వంక చూసి, సార్ నేను తప్పు చేశానని అనుకుంటున్నాను, కానీ నా స్టాల్ పోయింది, దానికి ఏం చేస్తారు అని అడిగేసరికి ఇక కార్తీక్ అయితే తాత వంక చూస్తాడు.